హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో కొబ్బరి పూరీలు తయారు చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటాయి. పండగ టైంలోనే కాకుండా ఎప్పుడైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఇప్పుడు ఇంత టేస్టీగా ఉండే బెల్లంతో కొబ్బరి పూరీలు ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం. ముందుగా బియ్యం నానబెట్టడానికి ఇలా ఒక గిన్నెని తీసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ బియ్యంతో కొబ్బరి పూరీలు తయారు చేస్తున్నానండి. ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం గిన్నెలోకి వేసుకుని నానబెట్టుకోవాలి. 2 గ్లాసులు 1/2 కేజీ అండి. 1/2 కేజీ మీద ఒక 1/4 కేజీ ఎక్కువ వేసుకుని నానబెట్టుకోవాలి. మనకి తడిపిండి అనేది అప్పటికప్పుడు ఉండదు కాబట్టి ముందుగానే బియ్యం నానబెట్టుకునేటప్పుడు కొద్ది ఎక్కువ బియ్యం వేసుకుని తడిపిండిని తయారు చేసుకోవాలండి. ఇలాగా బియ్యంలోనూ వాటర్ని వేసి 2 సార్లు కడిగిన తర్వాత ఇలాగా గిన్నె సగం వరకు వాటర్ని వేసి 12 గంటల పాటు మూత పెట్టుకుని నానబెట్టాలండి. ఎంత బాగా బియ్యం నానితే అంత బాగా మెత్తని పిండి వస్తుంది. మీడియం సైజులో కొబ్బరి చిప్పని తీసుకుని తోడిన తర్వాత ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుముని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే 1/2 కేజీ బియ్యంకి 400 గ్రాములు బెల్లం తురుము తీసుకోవాలండి. ఇలాగ కొబ్బరి తురుము అలాగే బెల్లం తురుము రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 12 గంటలు అయిన తర్వాత ఇలా గిన్నె మూత తీసుకుని బియ్యంని తెల్లగా వచ్చేంత వరకు వాటితో కడిగి ఇలా కడిగిన బియ్యంని ఇలాగా జల్లెడి గిన్నెలోకి వేసి వాటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా వడకబెట్టుకోవాలి. 2 నిమిషాల పాటు గిన్నెలోనే ఉంచి బియ్యంని ఆరబెట్టుకోవాలి. ఇలాగా మందముగా ఉండే కాటన్ క్లాత్ మీద వేసి బియ్యంని ఆరబెట్టుకోవాలి. మనం ఎండలో పెట్టి ఆరబెట్టకూడదండి. కొంచెం గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటేనే మనకి తడి పొడిగా ఉండాలి. ఇలాగా మిక్సీ పట్టుకునే టైంకి మనకి అప్పుడే మెత్తని పిండి అనేది ఎక్కువ వస్తుంది. ఫ్యాన్ కింద పెట్టైనా ఆరబెట్టుకోవచ్చు. ఇలాగా మిక్సీ జార్ తీసుకుండి మిక్సీ జార్లోకి కొద్ది బియ్యంని వేసుకోవాలండి. మరి ఎక్కువ బియ్యం వేసామనుకోండి మెత్తని పిండి రాదు, మురుగు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. మనం ఎక్కువ సార్లు మిక్సీ పట్టుకోవాల్సి వస్తుంది. ఇలాగా మిక్సీ పట్టుకున్న పిండిని జల్లెలు వేసుకుని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టడం అనేది కంపల్సరీ చేయాలండి. ఇలా జల్లెడ పడుతున్న ప్రతిసారి పిండిని ఇలాగా గట్టిగా ఒత్తుకోవాలి, దగ్గర చేసుకోవాలి. మనకి పిండి అనేది ఇలాగా మెత్తగా ఉండాలండి. మనం బియ్యం కనుక ఎక్కువ ఉంటే మిల్లు కూడా పెట్టించుకోవచ్చు. మనం పాకం పట్టేలోపు పిండి అనేది ఆరిపోకుండా ఇలా ఒక తడి క్లాత్తో కప్పి ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే పాకం పట్టడానికి ఇలా కళాయిని కానీ గిన్నెని కానీ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం తురుముని కళాయిలో వేసుకోవాలి. అలాగే చిన్న కప్పుడు వాటర్ని కూడా కళాయిలో వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం పలుకుల్ని కరగనివ్వాలి. మనకి బెల్లం కనుక గట్టిగా ఉందనుకోండి మరొక కప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం పలుకులు కరిగిన తర్వాత ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకంని వడకపెట్టుకోవాలి. ఇలా పాకం వడకపెట్టడం వల్ల పాకంలో మనకి రాళ్ళు చెత్త నలకలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అవుతాయండి. కళాయిని ఒకసారి వాటర్తో కడిగి అదే కళాయిలో వేసుకుని పాకం పట్టుకోవాలి. మనం పాకం దగ్గరికి వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉండాలి. పాకం దగ్గరికి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. చూడండి మనకి పాకం రెడీ అయిందో లేదో ఇలాగా ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని తీసుకుని పాకంని కొద్దిగా వాటర్లోకి వేసుకుని ఇలాగా చెక్ చేసుకోవాలి. మనకి పాకం రెడీ అవుతే ఉండవుతుందండి. ఇంకా మనకి పాకం రెడీ అవ్వనట్లు మరొక 2 నిమిషాల పాటు పాకం పట్టుకోవాలి. మనకి 2 నిమిషాలు అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలాగా పాకం పట్టుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇలాగా గిన్నెలోకి వాటర్లో కొద్దిగా పాకంని వేసుకుని చెక్ చేసుకోవాలి మరొకసారి. ఇలా మనకి ఇలాగ వేళ్ళతో తీస్తుంటే ఇలా ఉండలా అవ్వాలండి. మరి ఉండవుతున్నట్లు కాదు, ఉండ కాకున్నట్లుగా ఉండాలి. లేత పాకం అయి ఉండాలండి. కొబ్బరి బూర్లకి లేత పాకంగా ఉండాలి. అలాగే మనకి అరిసెల పాకం అనుకోండి గట్టిగా ఉండాలి. ఇలా పాకం దగ్గర పడిన తర్వాత స్లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని 1 స్పూన్ నెయ్యిని పాకంలోకి వేసుకోవాలి. నెయ్యి వేయటం వల్ల మనకి కొబ్బరి బూరెలు అనేవి టేస్ట్ బాగుంటాయి. నెయ్యి కరిగిన తర్వాత పాకంలోను కొబ్బరి తురుముని పాకంలోకి వేసుకుని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా పాకంలో కొబ్బరి తురుము ఉడకటం వల్ల మనకి కొబ్బరి బూరెలు అనేవి టేస్ట్గా ఉంటాయి. అలాగే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా నిలవ ఉంటాయండి. మనం పాకంలో కొబ్బరి తురుము వేయంగా కొద్ది పలచబడుతుంది. ఇలాగ చిన్న కప్పుడు నువ్వుల్ని ఫ్రై చేసుకుని పాకంలో వేసుకోవాలండి. స్కిప్ మిస్ అయింది, మీకు చూపించలేకపోయాను. మనం నువ్వులు వేయటం వల్ల టేస్ట్ బాగుంటాయి కొబ్బరి బూరెలు, అలాగే కమ్మగా ఉంటాయండి. ఇలా పాకం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడుకుతున్న లోపల మనం ఇలాగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని మూత తీసుకుని ఇలాగా పొడి పొడిగా చేసుకోవాలి. పాకంలోకి పిండి వేసే టైంకి
పిండి అనేది ఇలాగ ముద్దయి ఉండాలండి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాకం గిన్నెని కూడా పక్కగా దింపుకోండి. పాకంలోకి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాకంలోకి పిండిని ఒకేసారి వేసుకోకూడదండి. ఇలా పిండి పాకంలో బాగా కలిసిన తర్వాతే మరలా వేసుకోవాలి పిండిని. పాకంలో పిండి ఎంత పడుతుందో అంత పిండిని వేసుకుని కలుపుకోవాలి. చూడండి మనకి ఇక్కడ పిండి అనేది కరెక్ట్గా సరిపోయింది. 1/2 కేజీ పిండికి మనం 1/2 కేజీ బియ్యానికి 1/4 కేజీ ఎక్కువ వేసుకుంటే మురుగు పోగా మనకి మెత్తని పిండి అనేది చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అందు గురించి మనం బియ్యం నానబెట్టుకున్నప్పుడు ఎక్కువ బియ్యం నానబెట్టుకోవాలి. పిండి మనకి మిగిలి ఉంటే ఇది వేటికైనా వాడుకోవచ్చండి. ఇలాగా పాకంలో పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మనకి బియ్యం పిండి కాబట్టి కొంచెం మెత్తగానే ఉంటుందండి. చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. ఈ పాకంలోకి 1 స్పూను నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. వేడి మీద ఉండగా పిండిని మనం చేత్తో కలపలేము, ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇలాగా నెయ్యి బాగా కలిసిన తర్వాత గరిటెని బయటకు తీసి మూత పెట్టుకుండి 10 నిమిషాల పాటు పక్కన పెట్టి రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుండి ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనకి ఇలా ఉండవ్వాలండి. ఇలా మరీ గట్టిగా ఉండకూడదు. పిండి అనేది గట్టిగా ఉంటే కొబ్బరి బూరెలు అనేవి మనకి లోపల పిండి పిండిగా ఉంటాయి. చూడండి ఇలాగా ఉండవ్వాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉంటే టేస్ట్ బాగుంటాయండి కొబ్బరి బూరెలకి. ఇలా రెడీ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 2-3 స్పూన్లు నెయ్యిని గిన్నెలోకి తీసుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ని, ఇది మనకి ఆయిల్ ప్యాకెట్ కవర్లు ఉంటాయి కదండి, కట్ చేసుకుంటే ఇలా తీసుకోవాలి. కవర్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి. చిన్న సైజు పిండి ముద్దను తీసుకుండి కొబ్బరి బూరెలను తయారు చేసుకోవాలి. ఈ కొబ్బరి బూరెలు మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదండి. ఇలాగా నేను వీడియోలో చూపించినట్లుగా తయారు చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయి. ఇలాగా 4 కింద తయారు చేసుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రై చేయడం ఈజీ అవుతుంది. అందు గురించి నేను ఇలా తయారు చేశానండి. లేదంటే 1 కింద అయితే చిన్న కవర్ తీసుకుని కూడా 1 కింద కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి బూరెల్ని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని కళాయిలో వేసుకుండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందో లేదో ఇలాగా చిన్న పిండి ముద్దను వేసుకుని చెక్ చేసుకోవాలి. ఇలాగా పిండి ముద్ద అనేది కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత పిండి ముద్దను బయటికి తీసేసి మనం ఆయిల్ కళాయిలో కొద్ది ఎక్కువ వేసుకోవాలండి. ఇలాగా మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి బూరెల్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఇలాగా ఒక పొంగు వచ్చిన తర్వాత స్లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనము హై ఫ్లేమ్లోనే ఉంచేస్తే పైన మట్టుకే కలర్ వస్తుందండి, లేదంటే లోపల ఫ్రై అవ్వదు. ఇలా గరిటలోకి తీసుకుంటే ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది కళాయిలోకి. ఒకటి తర్వాత ఒకటిగానే ఫ్రై చేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి. ఇలాగా మరొకటి చూపిస్తున్నానండి. వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి. ఆయిల్ అప్పటికే మనకి వేడెక్కిపోయి ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతాయండి, కలర్ చేంజ్ అవుతాయి. పొంగు రాగానే స్లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటే లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా గరిటతో వంపితే మనకు ఆయిల్ అంతా కళాయిలోకి వచ్చేస్తుంది. లేదంటే మీరు కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకోవచ్చు. చక్కగా లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో కొబ్బరి బూరెలు రెడీ అండి. చూడండి మనకి లోపల కూడా చక్కగా ఉడుకుతాయండి, ఫ్రై అవుతుంది. పిండి పిండిగా ఉండదండి. పిండి మనం ఇలా కలుపుకుంటేనే మనకి పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నాం అనుకోండి చక్కగా ఉంటాయి. మనం వండిన రోజుని ఎంత టేస్టీగా ఉన్నాయో అంతే టేస్ట్లో ఉంటాయండి ఎన్ని రోజులకైనాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో కొబ్బరి బూరెలు రెడీ అండి. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే అందరికీ షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.